సినిమాటర్ వచ్చిండు ఆయన అంటే తెలంగాణ వచ్చినప్పుడు 11 రోజులు పస్సులు అనుకున్నాడట. మనం దినాలు చేసుకుంటాం కదా, అట్లానే 11 రోజులు అన్నం తినకుండా పస్సులు పడుకున్నాడట. ఇవాళ ఆయన వచ్చి తెలంగాణలో నన్నెందుకు రానియారు హైదరాబాద్ లో అంటాడు. అరే ఎందుకు రానిస్తలేం రా భయ్, ఆంధ్ర ముఖ్యమంత్రి 3 రోజులు ఇన్నే ఉంటాడు వారానికి. ఆయన పవన్ కళ్యాణ్ కూడా ఇన్నే ఉంటాడు వారానికి 3 రోజులు. హైదరాబాద్ లో ఉండవట్రి, వాళ్ళ ఇంట్లో హైదరాబాద్ లో ఉండే. ఇప్పుడు వచ్చి ఏమంటారు, మమ్మల్ని రానిస్తలేరు అంటారు. ఎందుకంటుంది ఈ మాట? ఎందుకంటే రాజకీయంగా మన ముఖ్యమంత్రి బేలగా మాట్లాడుతున్నాడు, నాకేం పరిస్థితి బాగలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కాబట్టి వేరే వాళ్ళ అధికారం ఎక్కువైంది. ఇవాళ సింగరేణి బిడ్డలుగా మిమ్మల్ని కోరేది ఒకటే, మనందరం కొట్లాడి కష్టపడి రాష్ట్రం తెచ్చుకున్నాం. ఈ రాష్ట్రాన్ని సగర్వంగా మనం ఏలుకోవాలి, బలంగా ఉండాలి. ఈ సంపద మనది, దీన్ని మనమే ఏలుకోవాలంటే ఒకటే ఒక మాట, సింగరేణిలో అండర్ గ్రౌండ్ మైన్స్ పెరగాలి. ఎక్కడెక్కడైతే అండర్ గ్రౌండ్ మైన్ యొక్క లైఫ్ తగ్గుతుందో అక్కడ షాఫ్ట్ వేయాలి. వేస్తే ఇంకో 50 ఏళ్ళు నడుస్తుంది ఆ మైన్. ఇవాళ షాఫ్ట్ వేయాలంటే 4-5 ఏళ్ళు. సినిమాటర్ వచ్చిండు ఆయన అంటే తెలంగాణ వచ్చినప్పుడు 11 రోజులు పస్సులు అనుకున్నాడట. మనం దినాలు చేసుకుంటాం కదా, అట్లానే 11 రోజులు అన్నం తినకుండా పస్సులు పడుకున్నాడట. ఇవాళ ఆయన వచ్చి తెలంగాణలో నన్నెందుకు రానియారు హైదరాబాద్ లో అంటాడు. అరే ఎందుకు రానిస్తలేం రా భయ్, ఆంధ్ర ముఖ్యమంత్రి 3 రోజులు ఇన్నే ఉంటాడు వారానికి. ఆయన పవన్ కళ్యాణ్ కూడా ఇన్నే ఉంటాడు వారానికి 3 రోజులు. హైదరాబాద్ లో ఉండవట్రి, వాళ్ళ ఇంట్లో హైదరాబాద్ లో ఉండే. ఇప్పుడు వచ్చి ఏమంటారు, మమ్మల్ని రానిస్తలేరు అంటారు. ఎందుకంటుంది ఈ మాట? ఎందుకంటే రాజకీయంగా మన ముఖ్యమంత్రి బేలగా మాట్లాడుతున్నాడు, నాకేం పరిస్థితి బాగలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కాబట్టి వేరే వాళ్ళ అధికారం ఎక్కువైంది. ఇవాళ సింగరేణి బిడ్డలుగా మిమ్మల్ని కోరేది ఒకటే, మనందరం కొట్లాడి కష్టపడి రాష్ట్రం తెచ్చుకున్నాం. ఈ రాష్ట్రాన్ని సగర్వంగా మనం ఏలుకోవాలి, బలంగా ఉండాలి. ఈ సంపద మనది, దీన్ని మనమే ఏలుకోవాలంటే ఒకటే ఒక మాట, సింగరేణిలో అండర్ గ్రౌండ్ మైన్స్ పెరగాలి. ఎక్కడెక్కడైతే అండర్ గ్రౌండ్ మైన్ యొక్క లైఫ్ తగ్గుతుందో అక్కడ షాఫ్ట్ వేయాలి. వేస్తే ఇంకో 50 ఏళ్ళు నడుస్తుంది ఆ మైన్. ఇవాళ షాఫ్ట్ వేయాలంటే 4-5 ఏళ్ళు.